నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వివాదాస్పదమైన సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తెరపైకి వచ్చింది. లోక్సభ ఎన్నికలు 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందనే తరుణంలో మోడీ బీజేపీ ప్రభుత్వం అయితే దీన్ని తెరపైకి అయితే తీసుకొచ్చింది. నోటిఫికేషన్ విడుదల చేసింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర ప్రజలు ఈ చట్టానికి అర్హులు అని చెప్పేసి దీని నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. పౌరసత్వాన్ని పొందొచ్చు అనేసి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ భారత పౌరసత్వ చట్టం సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటంటే 2014 డిసెంబర్ 31 తర్వాత భారత్లోకి వలస వచ్చిన ముస్లిమేతరమైన హిందూ, బౌద్ధ, జైన, సిక్కు, పార్సీ, క్రిస్టియన్ ఈ మతాలకు చెందిన వారికి పౌరసత్వం కల్పించడానికే ఈ చట్టం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ దేశాలలో మతపరమైన ఇబ్బందులు ఏర్పడి మన దేశానికి వలస వచ్చిన వారికి ఈ చట్టం అనేది చేయడం జరిగింది. ఇది 6వ షెడ్యూల్లో ఉన్న నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్కి అయితే ఈ చట్టం అనేది వర్తించదు. ఈ చట్టం 6వ షెడ్యూల్ ఉన్న ఈ ప్రాంతాలకు మినహాయించి భారతదేశంలో ప్రతి ప్రాంతానికైతే ఈ చట్టం అనేది వర్తిస్తుంది. ఈ చట్టాన్ని రూపకల్పన ఎప్పుడు చేసిర్రు అంటే 1955లో రూపకల్పన చేయగా ఫస్ట్ సవరణ ఎప్పుడు జరిగిందంటే 1986 నుంచి 92, 2003, 2005, 2015, 2019లో దీని సవరణ చేయగా లోక్సభ ఆమోదం డిసెంబర్ 10, 2019లో లోక్సభ ఆమోదించింది. దాని తర్వాత రాజ్యసభ డిసెంబర్ 11, 2019లో రాజ్యసభ ఆమోదించగా రాష్ట్రపతి డిసెంబర్ 18 నాడు 2019లో దీన్ని రాష్ట్రపతి ఆమోదించి చట్టసభలోకి తీసుకెళ్ళి దీన్ని చట్టం చేయడం అయితే జరిగింది. అమల్లోకి వచ్చిన రోజు ఎప్పుడంటే జనవరి 10, 2020లో దీని అమల్లోకి వచ్చింది. కొన్ని కారణాల వల్ల ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ని ప్రతిపక్ష పార్టీలు అయితే దీన్ని తిరస్కరించడం వల్ల కొన్ని ఇబ్బందుల వలన ఇదైతే తెరపైకి అయితే రాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు బీజేపీ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడైతే దీన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీన్ని కొంతమంది ప్రతిపక్ష పార్టీలు అయితే దీన్ని విమర్శించడం అయితే జరుగుతుంది. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం అయితే జరుగుతుంది.